మంత్రుల సేవలపై అధిష్టానం అసంతృప్తి. ఇది ఈ జయవిందన పత్రిక ఎప్పుడో రాసినటువంటి ప్రధాన వార్త. అందుకే కొంత వైరల్ ఫీవర్ వల్ల, కొంత జ్వరం వల్ల మనం ఈ వార్తలన్నీ మనం చదవలేకపోయాం. కానీ ఏ అయితే ఇక్కడ ఉన్నటువంటి పత్రికలో ఉందో, ఇక్కడ ఉన్నటువంటి పత్రికలో వీళ్ళకి మంత్రుల క్లాస్, సీఎం కూడా క్లాస్ ఇచ్చిన నేపథ్యం ఉంటుంది. సీఎం ఇది జయవిందన పత్రిక ఎప్పుడో రాసినటువంటి ప్రధాన వార్త. జయవిందన పత్రికలో వచ్చినటువంటి వార్తల ఆధారంగా ఇవాళ ఉన్నటువంటి మెయిన్ పత్రికలు ఏది ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, సాక్షి అని చెప్పుకుంటున్నామో ఆ పత్రికలు వెలుగులన్నీ, ఆ పత్రికలన్నీ ఇవాళ జయవిందన పత్రికని కొన్ని సందర్భాల్లో కాపీ కొట్టుకుంటూనే మనం పెట్టే టైటిల్స్ చూసి కొన్ని పత్రికలు ఇవాళ ఉన్నటువంటి జయవిందన పత్రికలు ఉన్నటువంటి వార్తల ఆధారంగా ఇవాళ ఉన్నటువంటి మిగిలిన పత్రికలు కాపీ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మన వార్తలను ఇలా తీసుకొని ఇలా వాళ్ళు రాసుకునే నేపథ్యం ఉంది. ఇది వార్తల సారాంశం. ఎందుకంటే అంత ప్రాణం పెట్టి రాస్తాం, అంత ప్రాణం పెట్టి రాస్తూ అంత ఇబ్బందులున్నా లోతుగా అధ్యయనం చేసి ఈ సమాజానికి నిజాన్ని అందించాలి, ఈ సమాజానికి నిజాన్ని అందించాలి. ఆ నిజమే ఎప్పుడు కూడా నిలబడి ఉంటుందన్నటువంటి లక్ష్యం కోసం అంబేద్కర్ అడుగుజాడలు నడుస్తూనే అందుకోసమే ఎక్కడ కూడా తారతమ్యం లేకుండా, ఎక్కడ కూడా అవమానాలు పడ్డా కూడా వెనక్కి తగ్గకుండా ఇలా ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందుకోసం మన వార్తలకు ఏ విధంగా ఉందంటే ముఖ్యమంత్రి సైతం మన వార్తలను చూసి ఆయన మన వార్తల ఆధారంగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి స్పందించేటువంటి నేపథ్యం ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆ విధంగా ఇలా ఉన్నటువంటి ఇక్కడ వార్త, మంత్రుల సేవలపై అధిష్టానం అసంతృప్తి. ప్రజాక్షేత్రాన్ని మారుస్తున్న మంత్రులు శాఖల వారీగా అవినీతిని అరికట్టలేకపోతున్నారు. ప్రజాపాలనలో మంత్రులు పలచనవుతున్నారు. సీఎం ఒక్కడే కష్టపడుతుంటే మంత్రులు కాసు కూర్చుకుంటున్నారు. ఇలాగే కొనసాగితే మంత్రుల శాఖలో మార్పులు తప్పవా శాఖల వారీగా. ఇది జయవిందన పత్రిక రాసినటువంటి ప్రధాన వార్త. ఇంటెలిజెన్స్ వాళ్ళకు, ఎస్బీ వాళ్ళకు అందరూ తెలిసినటువంటి ప్రధాన వార్త, మంత్రులకు కూడా తెలిసినటువంటి ప్రధాన వార్తల సారాంశం. ఇవాళ ఇదే తరహాలో ఉంటే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులందరి ఫోటోలు కూడా వాడిన నేపథ్యం ఉంది. ఎవరు కూడా వాళ్ళు ఏ మంత్రుల పేర్లు వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు వీళ్ళందరూ కూడా వాళ్ళ శాఖల పైన ఏవైతే శాఖలు ఉన్నాయో ఆ శాఖల విషయంలో ఏ విధంగా అయితే స్పందించాలో వాళ్ళు మాత్రమే ఉన్నారు. ఆ శాఖలను కాపాడుకునేటువంటి పరిస్థితులు ఉన్నారు తప్ప ఇలా ప్రజలకు ఒరగబెట్టింది, ప్రజలకు మేలు చేసింది ఎవరు కూడా లేరు. ఇలా సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడై అన్నీ తానై మోస్తున్నటువంటి బాధ్యత కూడా తన మీద ఉంది. ఆయన మోస్తున్నప్పుడు కూడా ఆయనకు వెన్నుదండగా ఉండాల్సిన రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ ఆయనకు సహకరించకపోయినప్పుడు కూడా మంత్రులు మాత్రం పూర్తిగా సహకరించాల్సిన బాధ్యత ఉంది. కానీ మంత్రులు ఎక్కడ కూడా సహకరించిన నేపథ్యం ఉంది. అందుకోసమే ఇలా దిశలో ఇక్కడ రాసినటువంటి వార్త చూసినాం. మంత్రులకు క్లాస్ అనేటువంటి నేపథ్యం కూడా మనం వేణుగోపాల్ ఫైల్ ఆయన ఎప్పుడో రాసిన నేపథ్యంలో ఆయన క్లాస్ ఇచ్చిన నేపథ్యంలో మంత్రులకు అందరూ కూడా ఇవాళ వాళ్ళందరూ కూడా భయం పట్టుకున్న నేపథ్యం ఉంది. అక్కడ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి బట్టి విక్రమార్క, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులందరూ కూడా భయం గుప్పిట్లో పెట్టుకున్న నేపథ్యం చూపాలి. వీళ్ళందరూ భయంతోనే ఉన్నటువంటి నేపథ్యం ఉంది అక్కడ ఆయన ఇచ్చినటువంటి క్లాస్కి. ఇది ఒక నిదర్శనం. ఇది జయవిందన పత్రిక మొదటిగా రాసింది. ఏమని క్లాస్ ఇచ్చిన తీసుకుందాం. తీరు మార్చుకోవాలని కేసీ వేణుగోపాల్ సీరియస్. తీరు మార్చుకోవాలని వేణుగోపాల్ సీరియస్ అయ్యాడు. ఏడాది పనితీరుపై పెదవిరుపు, సమన్వయం ఎందుకు లేదని లలిత, కేడర్ను పట్టించుకోవాలని హేతు, బిల్లుల చెల్లింపు విషయంలో ఆగ్రహం, అధిష్టానం పేరుతో సొంత పనులను చక్కబెట్టుకోవడం పైన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం లేదని అసహనం, ఢిల్లీ మీటింగ్ ఆర్ట్స్లో కామెంట్ చేసిన నేపథ్యం ఉంది. ఆయన నిన్న సీరియస్ అయిన నేపథ్యం ఉంది. అంటే ఇక్కడ వచ్చిన నేపథ్యంలో ఆయన సీరియస్ అయిన నేపథ్యం ఉంది. ఆయన గట్టిగా కూడా హెచ్చరించిన నేపథ్యం ఉంది. ఇదే పునరుద్ధం అయితే మీ అందరు మంత్రుల పదవులు కూడా పోతే, మీ శాఖలు కూడా మారితే, మీ మంత్రుల ప్లేస్లో వేరే మంత్రులు కూడా వస్తారు. ఇది మీ సొంత పార్టీ కాదు, ఇది ఒక జాతీయ పార్టీ. ఈ పార్టీకి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఇలా ప్రజలు ఎవరైతే నమ్ముకున్నారో ఆ ప్రజలకు మేలు చేయాల్సిన బాధ్యత మీ ఉంది. ఇవాళ మీరు ఇదే తరహాలో పోతే ఇవాళ మీ పదవులు కూడా పక్కకు పోతాయి, మీ పదవుల ప్లేస్లో కొత్త వాళ్ళు వస్తారని కూడా ఆయన హెచ్చరించిన నేపథ్యం ఉంది. జయవిందన పత్రిక మొదటినే రాసిన వార్త. 10 సెగ్మెంట్లపై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్. రాష్ట్ర మంత్రులపై ఏఐసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సీరియస్ అయినట్టు తెలిసింది. 3 రోజుల క్రితం ఢిల్లీలో ఏఐసీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి సీఎం సహా మంత్రులు, కీలక నేతలు హాజరయ్యారు. కార్యక్రమం పూర్తయిన తర్వాత కేసీ వేణుగోపాల్ ఇంట్లో నిర్వహించిన మీటింగ్లో మినిస్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మెజార్టీ మంత్రులు పనితీరు సరిగ్గా లేదని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు టాక్. ఒక్కో మంత్రి పేరును ప్రస్తావిస్తూ వచ్చిన ఫిర్యాదులను చదివి వినిపించినట్టు సమాచారం. ఎవరెవరు ఏం చేస్తున్నారో తన వద్ద పూర్తి ఇన్ఫర్మేషన్ ఉన్నదని, ఇప్పటికైనా పనితీరు మార్పుకోకపోతే చర్యలు తీసుకోవాలని హెచ్చరించినట్టు తెలిసింది. ఇలా ఉన్నటువంటి మంత్రులు ఏ విధంగా ఉన్నారో, మంత్రుల పరిస్థితి ఏ విధంగా ఉందో వాళ్ళకు పూర్తి సమాచారం ఉంది. రిపోర్ట్ ఆధారంగా క్లాసు. ప్రభుత్వ మంత్రుల పనితీరుపై ఏఐసీసీ తన సొంత వర్సెస్ ద్వారా ప్రోగ్రెస్ రిపోర్ట్ తెప్పించుకున్నట్టు తెలిసింది. ఆ రిపోర్ట్ ఆధారంగా ఒక్క మంత్రి పనితీరుపై కేసీ వేణుగోపాల్ క్లాస్ తీసుకున్నట్టు
ప్రచారం జరుగుతున్నాయి. మెజార్టీ మంత్రులు పనితీరు సరిగ్గా లేదని పార్టీ ఎజెండాను పక్కన పెట్టి ప్రత్యేక ఎజెండాతోనే పనిచేస్తున్నారని సీరియస్ అయినట్టు సమాచారం. సొంత సామ్రాజ్యం నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఒక్కో మంత్రిపై వచ్చిన ఫిర్యాదులను ప్రస్తావించడంతో పాటు సీరియస్గా కౌన్సిలింగ్ ఇచ్చినట్టు టాక్. ప్రైవేట్ కంపెనీలు నడుపుతున్నారా? సమావేశాల్లో ప్రభుత్వ బిల్లులు చెల్లింపు విషయాలపై ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలిసింది. ప్రభుత్వం నడుపుతున్నారా లేక ప్రైవేట్ కంపెనీ నడుపుతున్నారా? బిల్లుల చెల్లింపు విషయాల్లో ఎందుకు ఫిర్యాదులు వస్తున్నాయి? ఈ విషయంలో అధిష్టానం పేరును ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా సమాచారం ఆయన దగ్గర ఉన్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇది ఉన్నటువంటి నేపథ్యం. క్లాసులకు ఇలా మంత్రులకు ఏ విధంగా క్లాస్ వీక్లో చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అందరు మంత్రులు, అన్ని శాఖలకు సంబంధించిన మంత్రులు, వాళ్ళకు బలమైనటువంటి అందరూ కూడా ఎట్లా శాఖలు పట్టి ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా సీరియస్ అయిన నేపథ్యం కూడా చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి దెబ్బకి అక్కడ చేతులు కట్టుకున్న నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా చేతులు కట్టుకున్న భయం గుప్పిట్లో ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. దానికి ఒక ఉదాహరణ అయితే మనం చూస్తున్నాం.